ఏపీ కర్ణాటక మధ్య హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అంశంపై ఫైట్ జరుగుతుంది. ఏపీకి తరలిస్తారంటూ జోరుగా ప్రచారం సాగుతుంది. ఇటీవల కేంద్ర రక్షణ మంత్రితో ఏపీ సీఎం భేటీ కాగా హాల్ తరలింపుపై కీలక విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తుంది. కొత్త గ్రీన్ ఫీల్డ్ హాల్ ఏర్పాటుకు ప్రతిపాదనలను కేంద్ర మంత్రికి చంద్రబాబు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో ఏపీ కర్ణాటక సరిహద్దులోని లేపాక్షి వద్ద 10,000 ఎకరాల భూమిలో హాల్ ఏర్పాటుకు చేయాలని విజ్ఞప్తి చేసినట్టు విశ్వసనీయ సమాచారం అందుతోంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ అంతరిక్ష రక్షణ తయారీ సంస్థ పేర్కొంది. బెంగళూరు, తుముకూరులో దీని ప్రధాన ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. ఏపీకి హాల్ తరలిస్తారన్న ఊహాగానాలను కర్ణాటక సీఎం సిద్దరామయ్య కొట్టిపారేశారు. తనకేం తెలియదు, హాల్ తరలించడం సాధ్యం కాదంటూ సిద్దరామయ్య చెప్పుకొచ్చారు. దీంతో ఏపీకి అసలు హాల్ తరలింపు సాధ్యమవుతుందా కాదా అనేది ఉత్కంఠ రేపుతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖర్ రెడ్డి అందిస్తారు. శేఖర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ప్రభుత్వాల మధ్య ఇప్పుడు ఒక తీవ్రమైనటువంటి ఒక వార్లు తెరకు లేచేలా కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇటీవల కాలంలో మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజ్నాథ్ సింగ్ తో భేటీ కావడం దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీనికి తోడు ఇటీవల అంటే కొత్తగా గ్రీన్ఫీల్డ్ హెచ్ఏఎల్ సంబంధించిన హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ కు సంబంధించినటువంటి సంస్థకు ఏపీ సరిహద్దులో కర్ణాటక సరిహద్దు ప్రాంతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి లేపాక్షి వద్ద 10,000 ఎకరాల భూమికి కూడా దీనికి ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏదైనా పారిశ్రామిక ఏర్పాటుకు ఇస్తామని చెప్పడం కూడా దీనికి ఈ ఊహాగానాలకు ఊతమిస్తోంది. ప్రధానంగా ఇప్పుడు ఈ కర్ణాటక ప్రాంతంలో ఉన్నటువంటి హాల్ తుముకూరు ఇతర ప్రాంతాల్లో అంటే అంతరిక్ష రక్షణ తయారీ సంస్థగా పేరు పొందింది. బెంగళూరు, తుముకూరులో ప్రధాన ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. ఈ ఊహాగానాన్ని ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఈ తరలించడం అసాధ్యమని కొట్టిపారేసినప్పటికీ ఇటీవల కాలంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి, దానికి తోడు ఈ ఏర్పాటుకు అనువైన ప్రదేశం 10,000 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి కూడా ఈ లేపాక్షి వద్ద ఉంది. ఈ ప్రాంతంలో ఈ అనంతపురం జిల్లా పూర్తిగా వెనుకబడినటువంటి ప్రాంతం ఉమ్మడి అనంతపురం జిల్లా. ప్రస్తుతం సత్యసాయి జిల్లా లేపాక్షి వద్ద ఉన్నటువంటి ఈ 10,000 ఎకరాల్లో ఈ ఉత్పత్తి సంస్థను హెచ్ఏఎల్ పరిశ్రమను నెలకొల్పితే ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి, నిరుద్యోగ సమస్యను రూపుమాపచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజ్నాథ్ సింగ్ తో వివరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రెండు ప్రభుత్వాల మధ్య అంటే కర్ణాటకలో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉండగా ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో కర్ణాటక నుంచి ఈ ఉత్పత్తి సంస్థను ఆంధ్రాకు తరలిస్తే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దెబ్బకొట్టినట్లు అవుతుంది, అక్కడ ఇటు ఏపీలో కూడా తాము అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకున్నట్లు అవుతుంది అన్నటువంటి వ్యూహంతో చంద్రబాబు వ్యవహరించినట్లు కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. శాలిని, రైట్, థ్యాంక్ యూ శేఖర్ రెడ్డి.